హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రికెట్ ఇన్ఫో. చూసారు కదా మ్యాచ్, డీసీ ఎలిమినేటెడ్, ఎంఐ విత్ 16 పాయింట్స్ ఇన్ పాయింట్స్ టేబుల్. అసలు మ్యాచ్ ఏం జరిగింది, ఎలా ఎంఐ వైపు తిరిగిందో ఇవన్నీ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ అక్షర్ పటేల్కి ఆరోగ్యం బాలేని కారణంగా తను ఆడలేదు. తన ప్లేస్లో ఫాఫ్ డూప్లెసిస్ క్యాప్టెన్షిప్ చేశాడు. అండ్ తను చూసుకుంటే టాస్ గెలిచిన తర్వాత ఫాఫ్ డూప్లెసిస్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు, దట్ బాల్ ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి పిచ్ కవర్స్ కింద ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్, పిచ్లో మాయిశ్చర్ అనేది ఉంది. సో తను మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైతే బ్యాటింగ్కి వచ్చారో రోహిత్ శర్మ, రికల్టన్ చాలా మంచి టచ్లో ఉన్నాడు, తన మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. కానీ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్ అలాగే కంటిన్యూ అయింది. మధ్యలో 2 మ్యాచ్లు ఏం బాగా ఆడాడు అంతే. అండ్ బాల్ స్వింగ్ అవుతుంది. సో స్వింగ్ అయినప్పుడు అది చాలా కష్టం ఆడడము, అది కూడా పిచ్ అండర్ కవర్స్ 2 days ఉన్నప్పుడు. సో ఏం జరిగిందో కంప్లీట్గా చూసుకుందాం హైలైట్స్ మనము. సో ముస్తఫిజుర్ రహమాన్ వచ్చేసి రోహిత్ శర్మను అవుట్ చేశాడు, స్వింగ్ చేశాడు. అండ్ విల్ జాక్స్ కొంచెం ట్రై చేశాడు, కానీ తన వల్ల కుదరలేదు, తను ఎడ్జ్ తగిలింది, అవుట్ అయ్యాడు. దెన్ విప్రజ్ నిగమ్, తను ట్రై చేశాడు. విప్రజ్ నిగమ్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ బాల్ ఎంతవరకు టర్న్ అయిందంటే చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 6.9 degree వరకు టర్న్ అయింది. ఆన్ అండ్ యావరేజ్ వీళ్ళకి 3.3 degree టర్న్ అనేది దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ టర్న్ అనేది మనకు జనరల్గా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు డే 4 ఆర్ డే 4 ఆ టైంలో దొరుకుతుంది అంత టర్న్. అలాంటిది ఒక T20 మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో దొరకడం చాలా విచిత్రం. సో దానివల్ల ముంబై ఇండియన్స్ చాలా స్లో అయ్యారు. తిలక్ వర్మ కూడా చాలా స్లో ఇన్నింగ్స్ ఆడడం జరిగింది దానివల్ల. కానీ హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్, తను చాలా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కొంచెం చూసుకొని ఆడాడు, అవసరమైన చోట 4లు కొట్టాడు, 6s కొట్టాడు, చాలా బాగా ఆడాడు. ఈవెన్ నమందీర్ కూడా లాస్ట్ వచ్చి 20 odd runs కొట్టాడు. తను కూడా చాలా క్విక్గా కొట్టాడు. ఏమాత్రం స్పిన్నర్స్కి అనుకూలమా ఏదని చూడలేదు. దే వాంటెడ్ స్కోర్ ఆన్ బోర్డ్. ఒకనొక దశలో ముంబై ఓడిపోతుందా అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్లో, అంత స్లో ఆడారు వాళ్ళు. బట్ ఇన్ ది ఎండ్ సూర్యకుమార్ యాదవ్, నమందీర్ వీళ్ళిద్దరూ ఫైర్ అప్ చేయడం వల్ల 180+ టార్గెట్ అనేది వాళ్ళు ఇవ్వగలరు. అండ్ నార్మల్గా వాన్ఖడే అనేది స్పిన్నర్ ఫ్రెండ్లీ పిచ్ కానే కాదు, బట్ స్టిల్ ఆ కవర్స్ కింద పిచ్ 2 days ఉన్న కారణంగా పిచ్ బౌలింగ్ ఫ్రెండ్లీ అయింది, అది కూడా ముఖ్యంగా స్పిన్నర్స్కి. అండ్ చూసుకుంటే ఇలాంటి పిచ్ పైన 180 పార్ స్కోర్, మంచి స్కోరే. వీళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు. అండ్ ఢిల్లీ విషయం మాట్లాడితే ఢిల్లీ బౌలింగ్ చాలా వర్స్ట్గా చేశారు. డెత్ ఓవర్స్లో ముఖేష్ అయినా కానీ దుష్మంత్ చమీరా వర్స్ట్గా ఆడారు వాళ్ళు. దానివల్లే వాళ్ళకి ఐ థింక్ 160 ఎక్కడో ఆగిపోవాల్సిన ముంబై 180+ వరకు పోయారు వాళ్ళు. అండ్ దెన్ కమింగ్ టు డీసీ బ్యాటింగ్, స్వింగ్ అవుతుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ ఇద్దరు మంచి స్వింగ్ బౌలర్స్, వాళ్ళిద్దరు ఓపెనర్లు తీసేశారు. అసలు మొత్తం టోర్నమెంట్లో ఫాఫ్ డూప్లెసిస్, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరే ఫామ్లో ఉండేది. వీళ్ళిద్దరే మెయిన్ పిల్లర్స్ పోయిన తర్వాత మిగిలింది స్టబ్స్. ఈరోజు స్టబ్స్ కూడా ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే శాంట్నర్కి మంచి టర్న్ లభిస్తుంది. ఓకే, అదొకటి. కరణ్ శర్మని తీసుకున్నారు వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా, బట్ ఏమాత్రం ఉపయోగం లేదు. అదనమాట. శాంట్నర్ చాలా బౌలింగ్ చేసి 3 wickets తీశాడు. చాలా టర్న్ అవుతుంది, ఈజీగా 4 degree+ ఆరామ్గా టర్న్ అవుతుంది. అలాంటప్పుడు బ్యాట్స్మెన్కి ఆడడం చాలా కష్టం. కొంచెం స్మార్ట్గా ఆడుంటే బాగుండేది అనుకోవచ్చు డీసీ, బట్ సాడ్లీ డీసీ ఎలిమినేటెడ్. సో ఇది శాంట్నర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ శాంట్నర్ ఒకే ఓవర్లో సమీర్ రిజ్వీని, అశుతోష్ శర్మని వికెట్ తీశాడు. అక్కడే అయిపోయింది మ్యాచ్. ఇంకా మిగతా ఏమున్నా రెస్ట్ ఆఫ్ ఫార్మాలిటీస్ అంతేగాని, బట్ మ్యాచ్ అక్కడే అయిపోయింది. సో ఇది డీసీ స్ట్రగల్. ఇనిషియల్గా స్టార్టింగ్లో టేబుల్ టాపర్స్ ఉన్న డీసీ 5 matches గెలిచిన డీసీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ 5 matchesలో 4 matches ఓడిపోయి కేవలం 1 match గెలిచిన ఎంఐ ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్. ఇంకొక మ్యాచ్ వాళ్ళు గెలిస్తే చాలు, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడి నుంచి ఐపీఎల్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సో మనం వేచి చూద్దాం ఎలా ఉంటుందో. కీ పాయింట్స్ ఇంకా పంజాబ్ కింగ్స్ మ్యాచెస్ ఉన్నాయి, ఆర్సీబీ మ్యాచెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి. రేపు డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.